వడ్ల కొనుగోలు మరియు ఇక్కడ కందుల కొనుగోలు సెంటర్లను మొక్కలు పత్తి అన్ని రకాలుగా రైతులు పండించే ఉత్పత్తులను ఇక్కడ సజావుగా వారు వ్యాపారస్తులకు అమ్ముకొని దళారులు మోసపోకుండా ఉండడానికి మంత్రివర్యులు ఆహర్నిశలు కృషి చేస్తున్నారు. దాంట్లో భాగంగానే కందుల కొనుగోలు సెంటర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కందుల కొనుగోలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ స్థాయిలో వారి నిర్వహణలో నడుస్తున్నది. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ సెంటర్ను ఓపెన్ చేశారు. కానీ వారు ఏ విధంగానైతే ఆలోచన చేసారు, మరి ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో ఒక జీవో తీసుకొచ్చి ఎకరాన 3 క్వింటాల 30 కిలోలు మాత్రమే ఒకటి ఆన్లైన్ చేసుకుంటే కొనుగోలుకు అవకాశం ఉన్నది అనేది ఆ జీవో రకంగా మనకు అధికారులు చెప్తున్నారు. దానికి మేము మంత్రి గారు కూడా కేంద్ర ప్రభుత్వానికి వారు లెటర్ రాయడం జరిగింది. మేము కూడా మా అన్నయ్య ప్యాక్స్ చైర్మన్ శివన్న కూడా 2-3 సార్లు డిఎంఓ గారితో మాట్లాడడం జరిగింది, మరియు కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మేము కూడా నిన్న మా వైస్ చైర్మన్ పంకజేంద్ర నేర్పోయి కూడా పలుమార్లు వారి దృష్టి కూడా తీసుకుపోయినాం. నిన్న కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయినాం. రైతులు ఇక్కడ నష్టపోతున్నారు. ఈసారి కొంచెం పంట దిగుబడి ఎక్కువ వచ్చింది. ఎందుకంటే ఒక క్వింటాలకు 6 నుండి 7 క్వింటాల దాకా ఈ మన ప్రాంతంలోనే పండినాయి అనేది రైతులు చెప్తున్నారు. మేమంటున్నాం 3 క్వింటాలు అంటే ఇది కరెక్ట్ అయింది కాదు. ఖచ్చితంగా రైతులకు పండిన ఒక ఎకరాన 7 క్వింటాల 6 క్వింటాల దానికి ఎక్కువ అయినా కూడా ఖచ్చితంగా ప్రభుత్వం కొనాల్సిందే. అది కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాల్సిందని పలుమార్లు కూడా అధికారుల దృష్టికి తీసుకుపోయినాం. వారు కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు. దీని రాజకీయాలకు అతీతంగా, రాజకీయం కాదు, మనకు రైతుకు వీలైనంత వరకు మనకు సేవ చేయాలి. రైతుకు సేవ చేసినట్టుంటే మనం సాక్షాత్ భగవంతుడికి సేవ చేసినట్టుగా ఉంటుందని ప్రభుత్వాలు కూడా అంటే కేంద్ర ప్రభుత్వాలు కూడా చెప్తున్నాం. ఇది ఏమున్నా ఎప్పటివరకు ఉన్నా మంత్రి గారు చొరవ తీసుకుంటలేరని, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటలేదని కొంచెం ఆరోపణలు కొంతమంది గిట్టలు వాళ్ళు చేస్తున్నారు. ఇది ముమ్మాటికి అబద్ధం, ఇది న్యాయం కాదు. ఇది వాస్తవానికి సెంట్రల్ మార్కెట్ వ్యవస్థలో ఉన్నది. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికైనా రైతులు ఇబ్బంది పడకుండా సెంట్రల్ గవర్నమెంటు ఆ మంత్రులు ఇక్కడున్న మంత్రులు ఎంపీ వీరందరూ కూడా దీన్ని దృష్టిలో తీసుకొని ఈ మా యొక్క మీ ద్వారా పత్రికా ముఖంగా మరియు మీడియా ముఖంగా కూడా మేము తెలియపరుస్తున్నాం. దయచేసి మీరు చొరవ తీసుకొని ఈ ప్రాంత అభివృద్ధికి రైతులకు ఇబ్బంది పెట్టకుండా వెంటనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మీరు సత్వరమే కొనుగోలు కోసం మీరు ఆర్డర్ ఇప్పించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. చాలా ఇబ్బంది అవుతున్నది. ఇక్కడ రైతులు కూడా ఆరుగాలం పంటలు పండించి ఇక్కడ కొనుగోలు కూడా అదవుతున్నది. ఇక్కడ మార్కెట్ వ్యవస్థ కూడా మేము రైతుల పక్షాన మేము విన్నవిస్తున్నాం. కలెక్టర్ గారు కూడా చెప్పారు, వారు కూడా పలుమార్లు లెటర్ రాశారు. నిన్న కూడా పోయినాం. ఇప్పటికైనా తొందరగా త్వరితగతిన కొనుగోలు స్టార్ట్ కావాలి. ఇక్కడ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు చొరవ తీసుకొని ఇమ్మీడియట్లీ ఉత్తర్వులు ఇప్పించి ఒక ఎకరాన 6 నుండి 7 క్వింటాల దాకా పండినవి మన రైతులకు దిగుబడి వచ్చింది. కాబట్టి వాటి సత్వరమే కొనుగోలు చేయాలని మీ ద్వారా మేము కోరుతున్నాం. ఆన్లైన్ చేయని రైతులు వాస్తవానికి పత్తిల మధ్యలో మొక్కలు అంటే ఒక మనం కోండ్ర అంటాం కదా, కోండ్రలలో అర్థం వాటికి వేసిన పంట దిగుబడి వచ్చింది. కాబట్టి వాళ్ళు ఆన్లైన్ చేయించుకోలేదు. దాంతో కొంచెం ఇబ్బంది జరుగుతున్నది. దాన్ని మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినే టెంపరవరీ రిజిస్ట్రేషన్ ఈ 2-3 రోజులలో ఖచ్చితంగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మేము ఆ రిజిస్ట్రేషన్కు మీకు అవకాశం ఇస్తాం. ఎక్కడైతే రైతులు ఇబ్బంది పడుతుందో వారందరినీ కూడా కొనుగోలు చేయడానికి అందిస్తాం. రైతులు కూడా మీరు అధైర్యపడద్దు. వితిన్ ఈ 2-3 రోజులలో టెంపరవరీ రిజిస్ట్రేషన్తో టీఆర్తోని మీ కొనుగోలు కూడా జరుగుతాయని మేము రైతులకు చెప్తున్నాం. మీరు ఎక్కడ అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీరు ఎన్ని బండినా కూడా మార్కెట్కి తీసుకురండి. మార్కెట్ నుండి కొనుగోలు జరుగుతుంది.